బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. నరసరావుపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాలుతో నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు సవాల్ చేశారు. గత 5 ఏళ్లలో మీరు చేయని అభివృద్ధిని 2 ఏళ్లలో మేము చేసి చూపించామన్న ఎమ్మెల్యే రేపు కోటప్ప కొండపై చర్చకు సిద్ధమా అంటూ అరవింద్ బాబు సవాల్ చేశారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు సవాల్ను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వీకరించారు. తాను సవాల్ను స్వీకరిస్తున్నానని, చర్చకు తాను సిద్ధమని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రేపు 12 గంటలకు తాను చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి కొండ కింద ఏర్పాట్లు చేయాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సవాళ్లతో నరసరావుపేటలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. నేను ఇచ్చిన సవాల్ని స్వీకరించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటకొండ దగ్గరికి వస్తే మరి ఏదైతే అభివృద్ధి మీద మీరు అడిగారో చర్చ సుజావుగా చేద్దామని చెప్పి తెలియజేస్తూ అన్ని ఆధారాలు కూడా ఇవాళ మీడియా సోదరులకు సమర్పిస్తూ ఉన్నాను. మీరు దమ్ము ధైర్యం ఉంటే రేపు కోటకొండకు రండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా దీన్ని అమలు పరుద్దాం. అన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఒక వైసీపీ తప్పితే అన్ని పార్టీ కార్యకర్తల నాయకులు కానీ ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాము. అందువల్ల మరొకసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సవాళ్ళను స్వీకరించి రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరి కోటకొండ స్వామివారి దగ్గరికి వస్తే అభివృద్ధి మీరు చర్చిద్దామని చెప్పి మీడియా మొక్క మరి నేను సవాల్ విసురుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను 12 గంటలకి కోటప్పకొండ వస్తాను. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొండ పైన టెంపుల్ దగ్గర రాజకీయాలు మాట్లాడటం అంత సబబు కాదు కాబట్టి కొండ కింద ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కొండ కింద ఎక్కడైనా పర్వాలేదు, కొండ కింద అందరికీ అనుకూలమైన ప్రదేశం, మీడియా వాళ్ళు కూర్చోవాలి, అట్లానే పోలీసు వాళ్ళు కూడా దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. విత్ ఆధారాలతో సహా, విత్ ప్రూఫ్స్ తోటి సహా ఆన్ రికార్డ్ తీసుకురావాలి. నేను ఇచ్చిన సవాల్ని స్వీకరించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటకొండ దగ్గరికి వస్తే మరి ఏదైతే అభివృద్ధి మీద మీరు అడిగారో చర్చ సుజావుగా చేద్దామని చెప్పి తెలియజేస్తూ అన్ని ఆధారాలు కూడా ఇవాళ మీడియా సోదరులకు సమర్పిస్తూ ఉన్నాను. మీరు దమ్ము ధైర్యం ఉంటే రేపు కోటకొండకు రండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా దీన్ని అమలు పరుద్దాం. అన్ని పార్టీ నాయకులు రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రమోద్, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య పల్నాడు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. అసలు ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ళకి దారితీసిన కారణాలేంటి ప్రమోద్? దేవి, ఏదైతే నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అభివృద్ధికి సంబంధించినటువంటి 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధిపై కూడా సవాళ్లు అయితే విసురుతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేక వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఏదైతే నరసరావుపేటలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి కూడా జరగడం లేదు, కేవలం కూటమి ప్రభుత్వం ఒక మాటలకే పరిమితం అవుతుందంటూ కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యంలోనే రేపు కోటప్ప కొండపై 12 గంటలకు మీడియా సమక్షంలో ఒక చర్చ ఏర్పాటు చేస్తారు. ఈ చర్చలోనే బహిరంగంగా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో ఆ అభివృద్ధిని సవాల్ చేసి మేము చూపిస్తామంటూ కూడా వాళ్ళు సవాల్ ఇచ్చారు. అయితే దీని సవాల్ని
ఆ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్వీకరిస్తారా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే అతనికి కౌంటర్ గా కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు ఒక కౌంటర్ కూడా ఇచ్చాడు. రేపు 12 గంటలకు ఆ కోటప్పకొండలో కూడా నేను ఉంటాను, మీరు చేసినటువంటి సవాళ్లు నేను స్వీకరిస్తున్నాను కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ విష ప్రచారాలు కావచ్చు, అసత్య ప్రచారాలు కావచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా నేను నిరూపిస్తాను. ధైర్యం ఉంటే ప్రతి ఒక్క ఈ కూటమి నాయకుల్లో ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఇటు కూటమి ప్రభుత్వంలో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అలాగే బీజేపీ నాయకులు కూడా, వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా సరే ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తాను. ఈ గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి కావచ్చు, అలాగే ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఎంత మేరకు అభివృద్ధి జరిగింది అనే దానిపై కూడా మీడియా సమక్షంలోనే చర్చించుకున్నాము. కాబట్టి రేపు 12 గంటలకు కోటప్పకొండకు రావాలంటూ కూడా సవాల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు నిజంగానే 12 గంటలకు కోటప్పకొండలో ఉన్నటువంటి అక్కడ దేవుని ముందు ఒక చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా అక్కడ నిజంగా వీళ్ళు వెళ్ళి అక్కడ చర్చించుకుంటారా లేదా అనే అంశంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇటు మాటల యుద్ధం అయితే ఒకవైపు పెరుగుతా ఉంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా వైసీపీ నాయకులు అనేక విషయాల్లో విష ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. కొన్ని అంశాల్లో మెగా డిఎస్సీ కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి వాటిపై కూడా అనేక అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. వీటిపై రేపు కూడా నిగ్గు తేల్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఒకవేళ కనుక వీరిద్దరూ ఆ సవాళ్ళకి ప్రతి సవాళ్ళు అయితే విసురుకునే క్రమంలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలు ఎంత మేరకు జరిగాయి అనే దానికి కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా ఆ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వివరించేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఆధారాలు కూడా ఇవాళ మీడియా సోదరులకు సమర్పిస్తా ఉన్నాను. మీరు దమ్ము ధైర్యం ఉంటే రేపు కోట పండుగ రండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా దీన్ని అమలు పరుద్దాం. అన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఒక వైసీపీ తప్పితే అన్ని పార్టీ కార్యకర్తల నాయకులు కానీ ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాము. అందువల్ల మరొకసారి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి సవాళ్ళను స్వీకరించి రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరి కోటప్పకొండ స్వామివారి దగ్గరికి వస్తే అభివృద్ధి మీరు చర్చిద్దామని చెప్పి మీడియా మొక్క మరి నేను సవాల్ విసురుతున్నా. నేను ఇచ్చిన సవాల్